తులారాశివారు వీరు ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. మంచి ఖర్చుల కోసం ప్రయత్నం చేస్తారు. ఇతరులకు ప్రయోజనాన్ని కల్పించే ప్రయత్నాలు సత్ఫలితాలనిచ్చేవిగా ఉంటాయి. వారు అభివృద్ధిని సాధిస్తారు. మీ ఆలోచన వారికి కూడా బాగా ఉపకరిస్తుంది. శత్రువులను జయించేటువంటి అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా మాట్లాడే తీరులో అపార్థాలు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడడం మంచిది. అలాగే మీరు ఆచరించేటువంటి కార్యక్రమాలను ఒక క్రమ పద్ధతిలో కనుక ఆచరించినట్లయితే ఎక్కువ మందికి మేలు చేసేటువంటి అవకాశాలు పెరుగుతాయి. మాట్లాడే తీరును నియంత్రించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తరచుగా కోపానికి గురి కాకుండా ఉండడం చాలా అవసరం. వ్యాపారస్తులైనటువంటి మిత్రులు సహకరించడం ద్వారా మీరు ఎక్కువ ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు. మీరు చేసేటువంటి ఖర్చు ఇతరులకు కూడా మేలు చేసేదిగా ఉంటుంది. అందువలన ఈ సమయమంతా కూడా సద్వినియోగం అవుతూ ఆనందాన్ని పెంపొందించుకునేటందుకు అవకాశం కలిగిన దానిగా గుర్తించవచ్చు. ఈ రాశివారు న్యాయబద్ధంగా ప్రవర్తించినప్పటికీ కూడా తాము మాట్లాడే తీరులు ఇతరులకు కష్టాన్ని కలిగించడం, అపార్థాలు రావడం అనే అవకాశాలున్న దృష్ట్యా ప్రయోజనాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందువలన అతి తరచుగా ఆ చెడు భావనలను రానివ్వకుండా అనుకూలమైన భావాలను మాత్రమే రాణిస్తూ ఇతరులకు ఉపకారాలు చేస్తూ, ఇతరులు ఒకవేళ ఉపకారం పొందినా అసూయాభావాన్ని పొందకుండా వ్యక్తి ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనము పూజాధికం ద్వారా, జపాధికం ద్వారా, హోమాధికం ద్వారా కూడా సాధించుకునే అవకాశం ఉంది.